ధూమ్ 1, 2 సినిమాలోనే ప్రపంచ ప్రఖ్యాతి మ్యూజియంలో జరిగినటువంటి చోరీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. పక్కా స్కెచ్తో టైట్ సెక్యూరిటీ ఉన్నటువంటి మ్యూజియంలోకి అడుగుపెట్టిన దొంగలు కేవలం 7 నిమిషాల్లోనే నెపోలియన్ నగలు మాయం చేయడంపై అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక ఆ మ్యూజియంలో సుమారు 33,000 పురాతన వస్తువులు, శిల్పాలు ఉన్నాయి. అంతకు మించినటువంటి ప్రపంచ ప్రఖ్యాత మోనాలిసా చిత్ర ఉన్నటువంటి ఈ మ్యూజియంలో చోరీ జరగడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి ఆ మ్యూజియం భద్రతా ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ఆ చోరీ జరిగిన వెంటనే అధికారులు మ్యూజియంను మూసివేశారు. పట్టపగలు దొంగలు సినీ పక్కీలో జరిపినటువంటి ఈ భారీ దోపిడీ పోలీసులకు సైతం షాక్కు గురి చేస్తోంది. పారిస్లోని లివ్ర్ మ్యూజియం ఇందులో మెసపోటోమియా, ఈజిప్ట్ నాగరికతలకు చెందినటువంటి సుమారు 33,000 పురాతన వస్తువులు, శిల్పాలు ఉన్నాయి. దీంతోపాటు ప్రపంచ ప్రఖ్యాత మోనాలిసా చిత్రం కూడా ఇందులోనే బుల్లెట్ ప్రూఫ్ మధ్య భద్రపరచబడింది. ఇక ఈ కళాఖండాలు, అపురూపమైనటువంటి వస్తువులు, అమూల్యమైనటువంటి ఆభరణాలు చూసేందుకు ప్రతిరోజు 30,000 మందికి పైగా పర్యాటకులు వస్తుంటారు. దీంతోపాటు నికా ప్రజలు దీనిని సందర్శిస్తూ ఉంటారు. దీనికి ఈ మ్యూజియంతో నిత్యం రద్దీగా ఉంటుంది. అలాంటిది నెపోలియన్ కాలానికి చెందినటువంటి ఆభరణాలను పట్టపగలు మ్యూజియం నుండి ఎత్తుకెళ్లారు. హైడ్రాలిక్ నిచ్చెన సహాయంతో మ్యూజియంలోకి ప్రవేశించిన దొంగలు కేవలం 7 నిమిషాల్లోనే తమ పనిని కానిచ్చేశారు. ఈ విషయాన్ని ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రి లారెంట్ న్యూనెజ్ తెలియజేశారు. ఈ ఘటనను అతిపెద్ద దోపిడీగా ఆయన అభివర్ణించారు. పారిస్ కాలమాన ప్రకారం అక్టోబర్ 19న ఆదివారం ఉదయం ఈ దోపిడీ జరిగింది. సెయిన్ నది వైపు నిర్మాణంలో ఉన్నటువంటి ప్రదేశం నుండి హైడ్రాలిక్ నిచ్చెన సహాయంతో అపోలోలో గ్యాలరీలోకి ప్రవేశించారు. అక్కడ ఫ్రెండ్స్ రాజ కుటుంబానికి చెందినటువంటి ఆభరణాల ప్రదర్శన జరుగుతుండగా వాటిని దొంగలు ఎత్తుకెళ్లారు. వీటి విలువ 100 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే డిస్క్ కటర్ సహాయంతో కిటికీ ఊచలను కత్తిరించి లోపలికి ప్రవేశించిన దొంగలు నెపోలియన్, ఆమె భార్య ఆభరణాలతో మొత్తం 9 విలువైనవి ఎత్తుకెళ్లారని, వాటిలో ఒకటి మాత్రం తర్వాత మ్యూజియం వెలుపల దొరికిందని ఫ్రాన్స్ మీడియా పేర్కొంది. మరోవైపు అత్యవసర కారణాలతో ఆకస్మికంగా మ్యూజియం మూసివేయడంతో ఈ పరిస్థితి జరిగిందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ ఘటనతో అప్రమత్తమైనటువంటి పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేసి సీసీటీవీ దృశ్యాలను విశ్లేషిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అధికారులు లూవ్ర్ సమీపంలో ఉన్నటువంటి భద్రతా బలగాలను మోహరించి ఆ ప్రాంతాన్ని కూడా సీల్ చేశారు. నిర్వాహకులు పోలీసులను దర్యాప్తుకు సహకరిస్తున్నారు. అయితే 3 లేదా 4 సభ్యుల ముఠా ఈ దోపిడీకి పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అయితే ప్రపంచ ప్రఖ్యాత మోనాలిసా చిత్రం ఉన్నటువంటి ఈ మ్యూజియంలో చోరీ జరగడం భద్రతా వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది. ఈ మ్యూజియంలో దోపిడీ జరగడం ఇది మొదటిసారి కాదు. 1911లో మ్యూజియంలోనే పనిచేసినటువంటి ఓ మాజీ ఉద్యోగి వెనెన్జో ప్రఖ్యాత మోనాలిసా చిత్రాన్ని దొంగలించాడు. 2 ఏళ్ల తర్వాత ఇటలీలో దానిని అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుబడ్డాడు. అయితే లవ్రే మ్యూజియంలో ప్రపంచంలోనే అతిపెద్ద మరియు అత్యధికంగా సందర్శించే కళా మ్యూజియంలో ఒకటి. ఇది పురాతన కాలం నుండి 19వ శతాబ్దం మధ్యకాలం వరకు విస్తరించిన అనేక కళాఖండాలను కలిగి ఉంది. ఇందులో మోనాలిసా, వీనస్ జీమిలో మరియు వింగ్డ్ విక్టరీ ఆఫ్ సమ్రతేస్ వంటి ముఖ్యమైనటువంటి చిత్రపటాలున్నాయి. ఈ మ్యూజియం కేవలం కళా గ్యాలరీలే మాత్రమే కాదు, 12వ శతాబ్దంలో కోటగా నిర్మించబడి ఆ తర్వాత రాజభవనంగా రూపాంతరం చెందినటువంటి ఒక చారిత్రక స్మారక చిహ్నం. పెయింటింగ్స్, శిల్పాలు, ప్రాచీన వస్తువులు, పురాతన ఈజిప్ట్ కళలు, నగలు వంటి అనేకమైనటువంటి రకాల కళాఖండాలు ఇక్కడ ఉంటాయి.